క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనందరి జీవితాల్లో ఈ నూతన దినము అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ us ఎ బ్రాండ్ న్యూ డే. దేవుడు ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంత గొప్ప సమయము, ఎందరికో లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. హౌ మెనీ పీపుల్ దే కుడ్ నాట్ సీ దిస్ డే. ఎంతమంది ఈరోజు చూడలేకపోయి ఉన్నారు మనకి తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీ కెన్ సీ దిస్ టుడే. మనము ఈరోజు చూడగలిగామంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ద గాడ్స్ గ్రేస్. దేవుని కృప వలన ఈరోజు మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, మరొక వాక్య భాగము మనము ధ్యానం చేసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మరొక వాక్య భాగం ఈ రోజున ది బుక్ ఆఫ్ యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో, మీరు వచనాలు ఎక్కువ ఉన్నాయి కనుక మీరు ఇంటి దగ్గర చదవండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఇక్కడ యోనా అనే భక్తుడు వేదనతో, మరణ భయముతో, చాలా దుఃఖముతో దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అండ్ హీ వాజ్ వెరీ సారో అండ్ హీ వాజ్ మౌనింగ్. వేదనతో మూలుగుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హీ వాజ్ హోప్లెస్ బై ద టైం. ఆయన దగ్గర ఏ నిరీక్షణ లేదు, సహాయం లేదు. ఇంకా బొత్తిగా ఒక శూన్యంగా అయిపోయి ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదు ఆయన దగ్గర బతకడానికి. కనుక దేవుని దగ్గరికి మళ్ళీ వచ్చాడు. ఆయన దేవునికి వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేప కడుపులో ఉన్నాడు. అగాధంలో, సముద్ర జలం అగాధంలో ఉన్నాడు. ఎందుకు అలా పరిస్థితి ఏర్పడిందంటే, యోనాకి దేవుడు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు దేవుడు. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఏ స్పెషల్ అసైన్మెంట్ టు గో నినివే అనే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ సువార్త ప్రకటించమని చెప్పాడు. కానీ జోనా, హీ డిడ్ నాట్ లిజన్ అండ్ హీ డిడ్ నాట్ ఒబే ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు. అండ్ హీ టుక్ హిజ్ ఓన్ డిసిషన్. ఆయన సొంత నిర్ణయాన్ని తీసుకుని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ నినివే అండ్ హీ వెంట్ తర్షీష్. నినివేకి బదులు అతను ఎక్కడికి వెళ్ళాడంటే తర్షీషు అనే పట్టణానికి బయలుదేరాడు. మధ్యలో సముద్రంలో, ఓడ మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఉగ్రత పంపించాడు. ఓడ బద్దలైపోయింది. యోనాని ఒక చేప వచ్చి మింగివేసింది. ఆ మింగివేసినప్పుడు ఆ చేప అగాధం, సముద్ర అగాధ జలంలో పోయినప్పుడు అక్కడి నుంచి చేప కడుపుల నుంచి దేవునికి ప్రాణం పోతున్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుని ఆజ్ఞ గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి మొరపెడుతున్నాడు. ప్రియులారా, మనం గమనించవలసిన అంశము, వెన్ డస్ ఎ మ్యాన్ గెట్ విజ్డమ్? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? నిన్నటి వీడియోలో మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనిషి ఆ దేవుడు మన చేయి విడిచినప్పుడు అని చెప్పాను. ఈరోజు మరొక పాయింట్ ఏంటంటే, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? వెన్ హీ నోస్ ద లైఫ్ విల్ బి గాన్ అవే. ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది మనిషికి. ప్రియులారా, గమనించినప్పుడు దాకా మన ఇష్టానుసారంగా తిరుగుతుంటాం. నినివే, ఇప్పుడు యోనా కూడా అదే చేశాడు. అతను ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞ లైట్గా తీసుకున్నాడు, పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాడు. అతను పక్కన పట్టేయటం వలన అతను ఒక సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చి ఓడ పగిలిపోవడము, పెద్ద చేప మింగడం అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు సముద్ర అగాధ జలముల్లో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. అదే యోనా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మీరు చదవండి. వెన్ హీ న్యూ దట్ హిజ్ లైఫ్ వుడ్ బి గాన్, అతని ప్రాణము పోతున్నప్పుడు ఎప్పుడు తెలిసి వచ్చింది, అతనికి బుద్ధి వచ్చింది. ప్రభా నన్ను కాపాడు, నేను ఇలాగ అగాధ జలంలో ఉన్నాను,
నన్ను రక్షించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. పిల్లల మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది తెలుసా? మనం ప్రాణం పోతుందని తెలిసినప్పుడు బుద్ధి వస్తుంది. ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది తెలుసా? మనం ప్రాణం పోతుందని మనము తెలుసుకున్నప్పుడు మనకి జ్ఞానోదయం కలుగుతుంది. అప్పటి వరకు అన్నీ జరుగుతున్నప్పుడు ఏది కూడా పట్టించుకో, మనము ఏది కూడా మనకి పెద్దగా ఏమీ అనిపించదు. ప్రతిదీ కూడా లైట్గా తీసుకుంటాం. దేవుని వాక్యాన్ని లైట్గా తీసుకుంటాం, దేవుడిని లైట్గా తీసుకుంటాం, దేవుని సేవకులను లైట్గా తీసుకుంటాం, దేవుని సంఘాన్ని లైట్గా తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ లూజ్ అవర్ లైఫ్. మన ప్రాణమును పోగొట్టుకుంటాం. ఈ కార్యాలన్నీ చేయటం వలన మన ప్రాణం పోగొట్టుకుంటాం. ప్రియులారా గమనించండి, మనం ఈ లోకంలో మెలకువ కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. ప్రాణం మీద తెచ్చుకునేంత వరకు కూడా మనం చేయకూడదు. ప్రాణం మీద తెచ్చుకునేంత వరకు కూడా మనం చేయకూడదు. చాలామంది చూడండి, మీరు చెడు అలవాట్లు మానండి అంటే మానరు. కానీ ప్రాణం మీద తెచ్చుకున్న తర్వాత ప్రాణం పోతుంది అనేటువంటి సందర్భంలో వారు దేవుని దగ్గర దేవుని జ్ఞాపకం చేసుకున్న, ప్రభువా నన్ను రక్షించండి, నా ప్రాణం నిలబెట్టండి, నేను ఇంకా మానేస్తాను అన్నీ అనేది తెచ్చుకుంటారు. అక్కడ వరకు తెచ్చుకోకూడదు. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో మనం మెలగాలి. చాలామంది ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తన ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. తన ప్రాణం పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది ఈ లోకంలో దేవుని వాక్యాన్ని పట్టించుకోరు, దేవుని యొక్క సంఘమును పట్టించుకోరు, దేవుని సేవకులను పట్టించుకోరు, చెప్పింది వినరు, క్రమశిక్షణతో జీవించరు. అలాంటి వారికి ప్రాణం మీదకి వచ్చేస్తుంది ఒక రోజున. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మనం ప్రాణం పోయే సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. యోనాకి అలాగే గుర్తొచ్చాడు. బుద్ధిగా చెప్తే, నెమ్మదిగా చెప్తే యోనా వినలేదు. నినివే పట్టణానికి వెళ్ళమంటే నినివే పట్టణం వెళ్లకుండా, దేవుడు చెప్పింది చేయకుండా తర్షీషు పట్టణానికి పోయడం ప్రయత్నం చేశాడు. మధ్యలోనే ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దవారు మనకు అనేక విషయాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు అనుభవంతో చెప్తారు, మనం వినాలి. వీ మస్ట్ లిజన్ ద ఎల్డర్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో పెద్దవాళ్ళైన వారు చెప్పేటువంటి మాటలు వినాలి. స్టూడెంట్స్ టీచర్స్ చెప్పే మాటలు వినాలి. వాళ్ళు బుద్ధి చెప్తారు, అవి వినాలి. అవి వినకపోవడం వలన వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలి. అది వినకపోవడం వలన ఈరోజు మనం అన్నీ కోల్పోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నీ కోల్పోయిన పర్లేదు, కానీ ప్రాణం కోల్పోతున్నాం. ప్రాణం పోతే మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. కనుక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. మనకి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ప్రాణం పోతున్నప్పుడు బుద్ధి వస్తుంది. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా మనము జ్ఞానముతో ఈ లోకంలో మనము బ్రతకాలి. దేవుడు మనకు అన్నీ ఇస్తున్నప్పుడు, దేవుడు మనకు అన్నీ సమకూరుస్తున్నప్పుడు మనకి మరింత దేవునికి నమ్మకంగా, దీవెనకరంగా దేవుడు ఏం చెప్తే అదైతే అలాగనే మనం జీవించాలి. దేవుని ఆజ్ఞలకు లోబడాలి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ రోజున మా జీవితాల్లో నూతన దినం అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలు దేవా, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి యొక్క సమస్తము కుటుంబాలు, సమస్తములో ప్రయాణాల్లో మీ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయమని, ఏ యొక్క సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభా జయించడానికి మీ కృపా కాపుదల అనుగ్రహించమని, దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.